అసలు ఈ గాలి చూసి ఎట్లా ఆడుతుందో. ఇది అంజనేరి కొండపైన ఉంది. అక్కడ మన ఆంజనేయుడు జన్మించిండనమాట. ఇప్పుడు కూడా ఆంజనేయుడు యొక్క ఒక కాలు ఉంది అక్కడ. ఆ కాల్లో నీళ్ళు మొత్తం నిండిపోయి ఉన్నాయన్నమాట. సో నేను ముందు ముందు మీకు చూపిస్తాను. నా బర్త్డే కాబట్టి మా ఫ్రెండ్స్ అందరికి ప్లాన్ వేసి నన్ను తీసుకెళ్ళడానికి రెడీ అయ్యారు. అది కూడా ఎక్కడ డిసైడ్ అయినాం తెలుసా మేము? ఎల్బీ నగర్ చౌరస్తాలో డిసైడ్ అయినాం మహారాష్ట్రకి వెళ్తున్నామని. అంతకుముందు మా ఫ్రెండ్ వచ్చేసి అరకు వెళ్దామని డిసైడ్ అయినాం. కానీ హరిహర ఫోర్ట్ గురించి వినంగానే మేమందరం మంచిగా మహారాష్ట్రకి వెళ్దాం అనుకున్నాం. కానీ మహారాష్ట్రకి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ చాలా 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 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి. అండ్ నేను మరాఠీ కాబట్టి ఆబ్వియస్లీ నాకు తెలిసే ఉంటుంది. సో మా ఫ్రెండ్స్ కూడా అన్నారు చలో వెళ్దాం మహారాష్ట్ర, చూద్దాం అక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి. సో అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయినాం హైదరాబాద్ నుంచి అయితే. ఇంకా మేము ట్రావెలింగ్ స్టార్ట్ చేసేసినాం. కార్లో అయితే వెళ్తున్నాం. మేము మహారాష్ట్రకి రోడ్ ట్రిప్ వేద్దామని చెప్పేసి మేము కార్లో అయితే వెళ్తున్నాం. ఎట్లాంటి ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ వెళ్ళట్లేదు. కానీ కార్లో ఏం మజా వచ్చింది. మీరు కూడా మీ దగ్గర కూడా పెద్ద కార్ ఉంటే మీరు కార్లోనే ఖచ్చితంగా ట్రావెల్ చేయండి. వన్స్ ఇన్ అ లైఫ్. నైనా ఫుడ్ అదంతా. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మహారాష్ట్రలో ఉన్న శ్రీమద్ దగడూషేట్ హల్వాయి గణపతి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈ టెంపుల్ ఇండియాలో ఉన్న మోస్ట్ ఫేమస్ గణేష్ టెంపుల్లలో ఒకటి. ఈ టెంపుల్ హిస్టరీ వింటే మీరు చాలా ఎమోషనల్ అయిపోతారు. 1890లో పూణేలో ఒక కరోనా లాంటి వ్యాధి వచ్చింది. కరోనా కన్నా ఎక్కువ అనుకుందాము. సో దగడూషేట్ అనే ఒక హల్వాయి ఉంటే అంటే స్వీట్ మర్చెంట్, ఆయన అబ్బాయి వచ్చేసి ఆ రోగం వల్ల చనిపోవడం జరిగిందనమాట. సో ఆ బాధ నుండి బయటపడడానికి వాళ్ళ గురు లార్డ్ గణేష్ విగ్రహంని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి గణపతి పూజ అనేది వాళ్ళు చేయడం స్టార్ట్ చేశారనమాట. తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ లోకమయ్య తిలక్ గణేష్ ఉత్సవ్ అని పబ్లిక్ ఫెస్టివల్గా మార్చడం వల్ల దగడూషేట్ గణపతి పూణే మొత్తంలో ఒక ప్రముఖ భక్తి కేంద్రంగా మారిందనమాట. సో ఇప్పుడు ఈ టెంపుల్కి ప్రతి సంవత్సరం లక్షల మంది డివోటీస్ వస్తారు. గణపతి విగ్రహం బంగారంతో అలంకరించబడుతుంది. చాలా గ్రాండ్గా ఉంటుంది. టెంపుల్స్ ట్రస్ట్ ఎడ్యుకేషన్, హాస్పిటల్, చారిటీ, సోషల్ సర్వీస్ లాంటివి కూడా చేస్తుంది. అండ్ చాలామంది ఏం నమ్ముతారంటే అక్కడ వెళ్ళి ఏమైనా కోరిక కోరుకుంటే 100% అది తీరుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఎప్పుడైనా మీరు పూణేకి వస్తే దగడూషేట్ హల్వాయిని దర్శించకుండా మాత్రం వెళ్ళకండి. ఓం నమో పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఇక్కడ వచ్చేసి మేము మోదక్ కూడా తీసుకున్నాము. చాలా టేస్టీగా ఉంది. ఆబ్వియస్లీ గణపతి పప్పాకి ఇష్టం ఉన్నవన్నీ బాగానే ఉంటాయి కదా. సో మేము అక్కడ మోదక్ తిన్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఒక చిన్న కెఫేలా ఉంది. చాలా పాత ఓల్డ్ అనమాట. అక్కడ వెళ్ళి మేము పూరి, మహారాష్ట్ర స్పెషల్ ఏమైతే ఉంటుందో అది ఆర్డర్ పెట్టుకొని తిన్నాము. మిసల్ పావ్ అంట, అది మాకు నచ్చలేదు ఎందుకంటే అంత బాగాలేదు. సో మీకు దగ్గర నుంచి అయితే దగడూషేట్ని చూపిస్తాను చూడండి. సో ఇలా ఉన్నాయి మన పూణే రోడ్స్ అన్నీ. పూణే అయితే చాలా బాగుంది చూడడానికి. చాలా హిస్టారికల్, చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. శనివారం వాడ కూడా వెళ్దాం అనుకున్నాము. కానీ మేము దగడూషేట్ హల్వాయి నుంచి బయట పడేంత వరకే మాకు చాలా టైం అయిపోయింది. సో శనివారం వాడ అప్పటి వరకు క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత మేము ఒక హోటల్ రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసినాము. దాని తర్వాత మేము పొద్దున బయలుదేరిపోయినాము హరిహర ఫోర్ట్కి. సో అక్కడ వీడియోలు కూడా నేను పోస్ట్ చేస్తాను, మీరు అందరు చూడండి. చాలా డేంజరస్గా ఉంది, అడ్వెంచరస్గా ఉంది. ఎందుకు అంటే లైఫ్లో ఇలాంటి అడ్వెంచర్స్ ఎప్పుడూ ఒక్కసారి చేయాలి. దాని తర్వాత అక్కడ పాన్ కనిపించింది. మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు చలో పాన్ తిందామని చెప్పేసి. చూడండి ఎలా తినిపిస్తున్నాడు మావాడు. హరి గారు ఇట్లా పట్టుకోండి, ఇట్లానే పట్టుకోండి. సో మేము స్టార్ట్ అయిపోయినాం మా నెక్స్ట్ స్టేజ్. మేము అసలు హరిహర ఫోర్ట్కి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయినాము. మార్నింగ్ మేము స్టార్ట్ అయిపోయినాం. ఎన్ని గంటలకు అనుకున్నారు? 2 o'clockకి. బట్ అప్పుడు వీడియో రాలేదు కాబట్టి నేను తీయలేదు. మార్నింగ్ 6 o'clock నుంచి నేను వీడియో స్టార్ట్ చేసిన. మీరు అందరు చూడండి ఎంత హ్యాపీ ఫేసెస్ ఉన్నాయో మావి. వీళ్ళందరూ నా బర్త్డే స్పెషల్ సర్ప్రైజ్ అంటే ఏదో అనుకున్నా, వీళ్ళు డైరెక్ట్లీ నాకు మహారాష్ట్ర తీసుకొచ్చారు.
ఓకే, బాగానే ఉంది. సర్ప్రైజ్ చాలా బాగా నచ్చింది నాకు కూడా. ఎప్పుడో ఒకసారి వెళ్దాం అనుకున్నాను నేను కూడా, హరిహర ఫోర్ట్ ఎక్కుదాం అనుకున్నా. వీళ్ళ దయ వల్ల అయిందనమాట. అండ్ దేవుడి దయ వల్ల కూడా. అదే చూస్తున్నారా హరిహర ఫోర్ట్. సో మేము హరిహర ఫోర్ట్కి వెళ్దామని చెప్పేసి అయితే రెడీ అయిపోయి అక్కడ వెళ్ళిపోయినాం. కానీ తీరా చూస్తే ఏమైంది తెలుసా, చాలా వర్షాలు పడడం వల్ల హరిహర ఫోర్ట్ అయితే క్లోజ్ ఉంది, ఆ కొండ అయితే క్లోజ్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అదే బాధతో మేము రిటర్న్ వెళ్ళిపోతుంటే మా ఫ్రెండ్కి ఏదో ఎలా తెలిసిందో తెలీదు, వేణు ఉన్నాడు కదా ఆయనకు తెలిసింది ఆంజనేయి ఒక కొండ ఉందని చెప్పేసి, ఆ కొండపైననే మన ఆంజనేయుడు పుట్టిండు. సో అందు గురించి అక్కడ వెళ్దాము, ఎలా ఉంటుంది చూద్దామని చెప్పేసి మన ఆంజనేయుడిని దర్శనం చేసుకుందాము. ఆంజనేయ యొక్క ఫుట్ ప్రింట్ అక్కడ ఉంటుంది. ఆ ఫుట్ ప్రింట్ లోపల వాటర్ ఇప్పుడు కూడా నిండి ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. చూడండి మేము వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఎంత బాగుందంటే లొకేషన్. అండ్ అక్కడ గాలులు ఎట్లా వస్తున్నాయంటే నిజంగా ఆంజనేయుడు పవనపుత్రుడు కదా, అట్లా పవనుడు ఆంజనేయుడి గురించి చూస్తున్నట్టు ఉంది. సో అదే అన్నమాట ఆంజనేయ యొక్క ఫుట్ ప్రింట్. అండ్ దాంతోపాటు చాలా బాగుంది లొకేషన్. కానీ నడవడం చేతనైన వాళ్ళు మాత్రమే వెళ్ళొచ్చు. చాలా 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 పైన ఉంది మినిమం క్యాల్కులేట్ చేస్తే. అండ్ రిస్కీ కూడా ఉంది, కొంచెం కాలు జారిందంటే మనం లోయలోకి పడిపోతాము, అలా ఉంది. సో ఫస్ట్ మేము అక్కడ చేరంగానే బొట్లు పెట్టుకున్నాం. చిన్న బాబు అక్కడ బొట్లు అయితే పెడుతున్నాడు, అడిగిండు అనమాట డబ్బులకు అని చెప్పేసి. సో ఎంత అని అడిగితే ₹1 ₹2 ఇవ్వండి అన్నాడు. చాలా బాధ అనిపించింది. కానీ మా ఫ్రెండ్స్ 1-2 రూపీస్ ఇవ్వలేదు, ₹50 ఇచ్చి పంపించారనమాట. ఎందుకంటే చిన్న బాబు చాలా బాగా వర్క్ చేసుకుంటున్నాడు. సో లేబర్ లా ప్రకారం చేయకూడదు, మళ్ళీ ఇక్కడ కూడా లా తీసుకొచ్చారంటారు. బట్ ఏదో అట్లా చిన్న పిల్లలతో పని చేయించవద్దు. ఇదన్నమాట మన చూడండి, ఇలా ఉంది మొత్తం లొకేషన్. మంచిగా మీరు దర్శనం చేసుకోండి. మీకు గుడి కూడా చూపిస్తున్నాను. హలో ఓ పెద్ద మనిషి ఉన్నది మబ్బుది, ఎప్పుడు వండుకుంటుంది. సో గైస్ ఇదే అనమాట ఆంజనేయ హిల్స్. ఇది నాసిక్ దగ్గరలో ఉంది, త్రయంబకేశ్వర్ రూట్లో ఉంటుంది. మీ అందరికీ తెలుసు త్రయంబకేశ్వర్ అనేది జ్యోతిర్లింగంలోని ఒక లింగం అనమాట. హిందూ సాంప్రదాయ ప్రకారం ఆంజనేయుని హనుమాన్ స్వామి జన్మస్థలం అని కూడా చాలామంది భావిస్తారు. ఈ ప్లేస్కి హనుమాన్ గారి అమ్మ అంజని పేరుతో పెట్టడం జరిగిందనమాట. పురాణాల ప్రకారం అంజని మాత అక్కడ తపస్సు చేశారు. వాయుదేవి ఆగ్రహంతో ఆమెకి మన హనుమంతుడు పుట్టారనమాట. సో అప్పటి నుంచి ఈ ప్లేస్కి చాలా స్పిరిచువల్ ఇంపార్టెన్స్ ఉంది. ఆంజనేయ ఫోర్ట్ సీ లెవెల్ ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 4264 ఫీట్ హైలో ఉంటుంది. సో మేము ఆ ట్రెక్ కంప్లీట్ చేసాం అనమాట. సో మీరు ఎప్పుడైనా నాసిక్ వస్తే మాత్రం ఖచ్చితంగా మన ఆంజనేయ జన్మస్థలాన్ని చూసుకోండి. కానీ ఆంజనేయ జన్మస్థలం వేరు వేరు ఉన్నాయని చెప్పేసి చాలామంది క్లెయిమ్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా ఒక ఆంజనేయ జన్మస్థలం అంటారు. బట్ వాస్తవానికి ఏది అనేది కన్ఫామ్గా ఎవరు చెప్పలేరు అనమాట. సో ఇక్కడ హనుమాన్ అంటే మన ఆంజనేయుడి యొక్క ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. అందులో వాటర్ ఇప్పుడు కూడా నిండి ఉంటే సేమ్ అదొక కాలలాగానే ఉందన్నమాట. సో ఖచ్చితంగా మీరు పూణే వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేయండి. చాలా బాగుంది లొకేషన్. కానీ 4624 ఫీట్ పైన అంటే ఎంత కష్టం ఉంటుందో ఎక్కడానికి ఆలోచించండి. సో 50-60 దాటిన వాళ్ళు ఎక్కడం కష్టం, కానీ మనలాంటి పిల్ల బచ్చగాళ్ళు ఎక్కొచ్చు అండ్ దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఏజ్లో ఎక్కి మనం దర్శనం చేసుకుంటేనే మంచిది. తర్వాత ముసలి అయిపోయిన తర్వాత మన తినే తిండికి మనం ఉండే దానికైతే మనము ఇలాంటి ఫోర్ట్స్ ఎక్కడం అయితే చాలా కష్టం అనమాట. సో ఇప్పుడు 29-30 ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కొచ్చు, చూడొచ్చు. లొకేషన్ మాత్రం చాలా 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 బాగుంది. నిజంగా మన పవన్ దేవుడు అక్కడ వచ్చి మనకి గాలి ఇస్తున్నట్టు అనిపించింది. అండ్ వాటర్ అవన్నీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి గైస్. సో లొకేషన్ మొత్తం నేను మీకు చూపిస్తున్నాను, వీడియోలో చూడండి. అండ్ మేము హరిహర ఫోర్ట్కి కూడా వెళ్ళాము, దానికి సంబంధించిన కూడా వీడియోస్ ఉన్నాయి. కానీ ఆ వీడియోస్ అన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ట్రావెలింగ్ వ్లాగ్స్ అండ్ మంచి మంచి వ్లాగ్స్ నేను మీకోసం పెడుతూ ఉంటాను. సో ఇదన్నమాట ఆంజనేయ పైనకి వచ్చిన తర్వాత 4624 ఫీట్ పైన వచ్చిన తర్వాత మనకి ఇలా దర్శనం దొరుకుతుంది. ఇదన్నమాట గుడి. కాలు పెట్టినా కూడా వాటర్. సో ఇది వచ్చేసి
चार लोगों के लिए 4 स्पून चाय पत्ती 2 स्पून चक्कर 1 ग्लास मिल्क బాయిల్ मिनिमम 15 मिनट्स बॉइलिंग आफ्टर 15 मिनट्स बोले तो वो దగ్గర को आता అయ్యో अच्छा होता బాసుంది అని వస్తుంది ఆమె చాయ్ని बासुंदी चाय भी मिलता ఆమె నువ్వు हाँ इधर क्या हुआ था एक Boiled. ऐसा आ गए तो ऑफ करता मेरा तरफ से 15 मिनिमम 10 टाइम्स 15 टाइम्स 15 मिनट्स हाँ कड़क वैसा लेकिन अगर वो चाय पिए बात దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ వెళ్తున్నాము. సో రిటర్న్ వ్యూ చూడండి, అసలు వ్యూ పాయింట్ ఒక రేంజ్లో ఉంది. మనం ఇక్కడ హైదరాబాద్లో ఇలాంటి వ్యూ పాయింట్స్ ఎక్కడ ఉండవు. అండ్ చాలామంది అంటుంటారు కాశ్మీర్ జన్నత్ అని చెప్పేసి. నా దృష్టిలో అయితే మహారాష్ట్ర జన్నత్. కాశ్మీర్ కూడా మన ఇండియాలోనే ఉంటుంది, కాకపోతే కాశ్మీర్లో మనం మంచు చూడొచ్చు, మహారాష్ట్రలో మనం లైఫ్ని కొత్తగా చూడొచ్చు. అంటే ఇంకొకసారి సచ్చి బతుకోవచ్చు అనమాట. అన్ని గనం కొండలు ఉంటాయి. సో చాలా బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చింది. हेलो गैस कंडल వంకింగ్ అవును చూడు, చూడు కురువేలు వచ్చేసి పబ్లిక్ యూజువల్లీ అంత సైజ్ స్టోన్ కి ఇది ఎక్కువ ఉంది అంటున్నావా అరే రకోలి చెప్పాలి వీడియో లేదు పైగా దర్శనం చేసుకొని కిందికి వచ్చేసినాము. అండ్ అంతా ఫీట్ పైన ఎక్కినందుకు మస్తు ఆకలేసింది. మేము అందరం కూర్చొని తిన్నాము. దాని తర్వాత మా హోటల్కి రిటర్న్ అయిపోయినాము. సో నేను ఇంకా కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నా ఆంజనేరి ఫోర్ట్ని. మీరు అందరూ చూసి ఆనందించండి అండ్ చూసి దర్శనం కూడా చేసుకోండి. ఓకే, వీలైతే కంపల్సరీ మీరు వెళ్ళండి. అది చూపిస్తున్నాను చూడండి, నేను మన ఆంజనేరి ఫుట్ ప్రింట్స్ అనమాట. మీరు ఒకవేళ వీలైతే అక్కడ వెళ్ళి దర్శించుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మెట్లు వర్షానికి అన్ని పోయినాయి, అయినా కష్టపడి ఎక్కుతున్నాం. ఒక్కొక్క రాయి ఎక్కుతుంటే మీరు అందరు గుర్తుకొస్తున్నారు ఫ్రెండ్స్. కానీ మేము ఒక్కొక్క గుండె తీసుకొని ఎక్కుతున్నాం. గుండె మీరు పార్సల్ చేయండి ఫ్రెండ్స్. ఇంకింత పైన. సో గైస్, ఈ వ్లాగ్ ఇక్కడితోనే మనము ముగిస్తాము. నేను నెక్స్ట్ వ్లాగ్లో హరిహర ఫోర్ట్ ఎక్కినవన్నీ వీడియోస్ మీకు చూపిస్తాను. అండ్ అక్కడ ఏమేమి జరిగింది, ఎలా మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎంత డేంజరస్గా ఉంది కూడా చెప్తాను. సో మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.